Good morning. ఎందుకమ్మా వద్దాం వద్దా ఇక్కడ పర్లేదు అక్కడ పూలే గారికి బీసీలో ప్రతి ఒక్కరిని మీరు గుర్తుపడతారు. రాజేశ్వరి లాంఛనంగా జ్యోతికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి గాంధీ అనే పేరు మనం వింటూ ఉంటాం. మహాత్మా అనే పేరు గాంధీ గారి తర్వాత ఇచ్చినటువంటి ఒకే ఒక్క నాయకులు ఎవరంటే మన జ్యోతిరావు పూలే గారు, జ్యోతిబా పూలే గారు. సో ఎందుకంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. 199 ఏళ్ళు ఆయన ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కరణ ఇప్పుడు మన ఈ రోజు కూడా మన జిల్లాలో కూడా చూసిన 51% ఉంది 2011 సెన్సస్ ప్రకారం. అంటే అక్షరాస్యత శాతం 2011లో సంవత్సరం మనం చూసినప్పుడు 51% ఉంది. అంటే ఇంకా నిరక్షరాస్యులు 49% మంది మనకి ఉన్నారు. కానీ ఆ రోజే ఆడపిల్లలు చదువుకోవాలి, పురుషులు చదువుకోవాలి, అందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశం కూడుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే జ్యోతిబా పూలే గారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి, రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం ఎక్కువగా బ్రహ్మ సమాజం ఏర్పాటు చేసిన వారి గురించి మనం ఎక్కువగా తలుచుకుంటుంటాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మన రాజమండ్రి ఇచ్చడం కానీ, లేదంటే వారి కోసం ఒక వసతి గృహాలు ఏర్పాటు చేయడం కానీ చేశారు. సో అదే విధంగా ఆయన కూడా ఇక్కడ వితంతువులు ఎవరైనా గర్భిణులు ఉన్నా కూడా బాలహత్య ప్రతిబంధక గృహ కేంద్రాలని, అంటే వితంతువుల కోసం లేదంటే నెగ్లెక్ట్ చేయబడినటువంటి మహిళల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించి వారికి కూడా అక్కడ గృహ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈయన ఒక ఫాదర్ ఆఫ్ ద సోషల్ రెవల్యూషన్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. అంటే ఒక వివక్షత ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా మనకి రకరకాల వివక్షతలు కనబడుతూనే ఉంటాయి సమాజంలో. ధనిక పేద వివక్షత ఉంటుంది, లేదంటే ఒక అధిక కులం లేదంటే నిమ్న జాతి అని చెప్పి ఒక భేదాభిప్రాయాలు ఉంటుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంటాయి. సో మనం ఎంత విద్యావంతులు అయ్యే కొద్దీ మనలో అంత వినయం ఉండాలి, అంత బ్రాడ్ మైండ్ సెట్ కూడా ఉండాలి. ఇంకా నీ భావన మనం ఇలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వీరి దగ్గర ఉన్న ఒక గొప్పతనం మన ఈ నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన రోజు పడుకునేటప్పుడు లాంతర్లో కనీసం ఒక 2-3 పుస్తకాలు చదివి పడుకునేవాడు. అంటే మనకి ఈ రోజుతో ఫ్యాన్లు లైట్ పుస్తకాలు చదువుకొని పడుకునేవాడు. అంటే ఆ పుస్తక పఠనం అనేది ఆయనలో అంత జ్ఞానాన్ని పెంచింది, ఆయనలో అంత నాలెడ్జ్ ని పెంచింది. సో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరూ ఆయన నుంచి మనం బాగా చదవడం నేర్చుకోవాలి, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం చూసుకోవాలి. అండ్ సావిత్రిబాయి పూలే గారు కూడా వారికి సమానంగా చేదోడు వాదోడుగా ఉన్నారు.
ఇంకా మన జిల్లాకి మన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం వారు మళ్ళీ ఒక 5 ఏళ్ళ నుంచి కూడా బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం జరగలేదు. సో మరలా ఇప్పుడు బీసీ కార్పొరేషన్ రుణాలు అనే ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది ఆల్రెడీ. మేడం మనకి 34 కోట్ల వరకు బీసీ పడి ఉంటారు బీసీ కమ్యూనిటీస్ లో. సో వారికి ఆదరణ అనే ఒక పథకం కూడా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా చదువులో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి చేయడానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు నిధులు మంజూరు చేశారు. బలోపేతం కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మన డిఆర్డిఏ నుంచి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో బీసీ మహిళలు కానీ వాళ్ళ కోసం 247 కోట్ల రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే ఉమెన్స్ లో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని ఎక్కువగా పెంపొందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ వ్యవసాయంలో కూడా 10 లక్షల దాకా పనిముట్లు అనేది కూడా మన బీసీ సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 199వ జయంతి సందర్భంగా ఆయనకి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ, అంత మహనీయుడు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏమిటో ఈ నెలలోనే 3 మహానుభావులు పుట్టినరోజులు ఉన్నాయి. మన 5వ తేదీనే మనందరం కూడా డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి జరుపుకుంటే, ఈరోజు మహాత్మా పూలే గారి జయంతి జరుపుకుంటే, 14వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకునే పరిస్థితి. అంటే ఈ నెలలో 3 మహానుభావులు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే బీసీలకు ఆరాధ్య దైవం. బీసీలకే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో ఈయనంత ఆరాధ్య దైవంగా భావించే ఒక గొప్ప నాయకుడు ఉన్నారు అంటే మహాత్మా అనే పేరు గాంధీ మహాత్ముడు తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మన మహాత్మా అనగానే గాంధీజీ అంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలకు కానీ, ఆయన సిద్ధాంతాలకు కానీ, ఆయన క్రమశిక్షణకు, ఆయన పట్టుదలకు నిజంగా మనందరం కూడా శిరస్సు వంచి నమస్కరించగలిగినటువంటి అతి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ మహాత్ముడు పుట్టింది, ఈ మహానుభావుడు పుట్టింది మహారాష్ట్రలో. ఆ మహారాష్ట్రలో పుట్టిన తర్వాత అందరికీ లాగానే, ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి ఇంతకు పూర్వం తెలియకనో తెలుసో లేక తరతరాలు చూసిన ఆచారాలు తెలియదు కానీ అందరం కూడా అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అవమానాలు ఎదురయ్యేవి. ఆయనకు కూడా ఒకసారి వాళ్ళ స్నేహితుడి పెళ్లికెళ్ళి అవమానానికి గురయ్యి, ఏంటి వివక్షత, ఏంటి ఇంత దారుణమైన కట్టుబాట్లు, ఏంటి సమాజంలో అందరం ఒకేలా పుడతాం కదా, ఒకేలా చనిపోతున్నాం కదా, కానీ ఒకేలా ఎందుకు బ్రతకలేకపోతున్నాము అని ఆలోచించి సమాజాన్ని ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా కొంతైనా మార్చాలి అని ఆ మహానుభావుడు కంకణ కట్టుకొని బీసీ అణగారిన బీసీ వర్గాల్లో జన్మించినటువంటి ఆ మహానుభావుడు మొదలుపెట్టారు. మనం ఏదో ఉద్యమంగా చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా అందరూ ఈ సూర్యఘర్ కానీ మన గ్రామాల్లో అభివృద్ధి కానీ, ఎందుకంటే ఇంత పూర్వం సర్పంచులు అందరూ కూడా తెలుసు, సర్పంచులందరూ కూడా ఎక్కడ ఒక్క పైసా కూడా లేక బొచ్చులు పట్టుకొని రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి సర్పంచులు లేదు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మీ అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి ఉంది. సర్పంచులు ఎక్కువ మంది బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడంలో మనం అందరం ముందుండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరం కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా కలెక్టర్ గారు అన్నారు, అమ్మా మనం ఈ జ్యోతిరావు పూలే జయంతి ఎక్కడ పెడదామంటే పార్వతీపురంలో పెట్టండి సార్, ఎక్కువ బీసీలు ఉన్న ఏరియా,
నాకు తెలిసి మా 4 నియోజకవర్గాల్లో బీసీలు ఎక్కువ ఉన్నారు సార్. కాకపోతే 50% బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కడ పెట్టినా బీసీలు జాగ్రత్తగా మనం చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు బీసీలందరికీ చేయూత ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈయన తాలూకా జయంతి రోజే, ఈ మహానుభావుడు జయంతి రోజే బీసీలకు లోన్లు ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమాన్ని తలపించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ కార్యక్రమం వచ్చినా బీసీలను ముందుకెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు, బీసీలకు ఇబ్బంది కలగకూడదని యువనేత మన పాదయాత్రలోనే లోకేష్ బాబు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా అందరు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. పాఠశాలల్లో పెను మార్పులు వస్తున్నాయి, మీరు అందరూ గమనించండి. విద్యా వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. విద్యా వ్యవస్థలు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా వారిని దాటి చక్కగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలతో ఈ రోజు ముందుకు వెళ్తోంది. మీరు అందరూ చూస్తూ ఉండండి. ప్రైవేట్ పాఠశాలల కంటే మన పాఠశాలలో సీట్లు దొరకని విధంగా మనం ముందుకు వెళ్తాం. అంత ఎక్కువ మంది జనాలు, ఇంత ఎక్కువ మంది పిల్లలకు కూడా మనం జాయిన్ చేసుకొని, ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా చాలా మంది ఆలోచించడానికి కారణం ఏంటంటే వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేటెడ్, బీఈడీలు ఎంఈడీలు చేసిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు తక్కువ ఉంటారు. అది ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్ లోనే పిల్లలందరినీ కూడా చక్కగా చదివించడానికి, వాళ్ళందరినీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ చెప్తున్నారు P4 విధానం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎవరైతే బంగారు కుటుంబాలు ఉంటాయో, అంటే బాగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలని ఖచ్చితంగా కొంతమంది అయినా వాళ్ళని మనం దత్తత తీసుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో సారే మొత్తం అందరికి కూడా, అది ఇప్పటి వరకే ఆల్రెడీ చాలా మందికి అది వచ్చింది, ఆ మెసేజ్లు వచ్చాయి. కాబట్టి అది కూడా చేసుకొని మన జిల్లా, చాలా మంది పార్వతీపురం మన్యం జిల్లా అనగానే వెనకబడిన జిల్లా అనుకుంటారు. కానీ మన జిల్లాలో మేము దేనికి తక్కువ కాదు, మేము అన్ని ముందుకుంటాం, మేము అభివృద్ధిలో కూడా ముందుంటాం, సంక్షేమంలో ముందుంటామని మనందరం కూడా ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఖచ్చితంగా చేసుకుందాం. అలాగే మన పార్వతీపురం మన్యం జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరి సహకారం కావాలని మరొక్కసారి కోరుకుంటూ థ్యాంక్ యూ.